హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మేము ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, భక్షాలు ఎలా చేశానన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ముందుగా అయితే గిన్నెలో శనగపప్పు అయితే అరకిలో వరకు తీసుకుంటున్నాను. నేను అన్నీ కూడా అరకిలో మెజర్మెంట్తో అయితే తీసుకుంటున్నాను. శనగపప్పు అరకిలో ఇలా ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేశాను. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ వేసి అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఈ పైన పొంగొస్తుంది కదా, ఇదంతా కూడా మనం తీసేసుకుంటే మనకు పప్పు అనేది నీట్గా ఉడికిపోతుంది. పప్పు ఎలా ఉడికిందని తెలియాలి అంటే ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా అయితే పప్పు నానేలోపు ఇక్కడ పిండి అయితే నేను 1/2 kg వరకైతే తీసుకున్నాను. పూరి పిండి తీసుకున్నాను. చాలా బాగా వస్తుంది పూరి పిండితో. మైదా పిండి కంటే పూరి పిండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను పూరి పిండితోనే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. గోధుమ పిండితో అయితే కొంచెం మందంగా వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఇలా పూరి పిండిలో అయితే కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చేతికి గిన్నెకు ఇట్లా కొంచెం మెత్తగా అంటుకునేలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పప్పు అయితే ఉడికిపోయింది. మిగతా ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. మరి చాలా ఈజీగా భక్షాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మా అమ్మ చేసే స్టైల్లో, ఊర్లో అమ్మ ఎలా చేస్తుందో ఆ విధంగా చేస్తున్నాను. బెల్లం కూడా అరకిలో వరకు తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. అరకిలో పప్పు, అరకిలో బెల్లం, అరకిలో పూరీ పిండి అనమాట. పిండి అయితే బాగా నానిపోయింది. ఇంకా మనము బెల్లం అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. పప్పు చూసారు కదా, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేయితో అంటే ఇలా మనం నొక్కినప్పుడు కొంచెం విరగాలన్నమాట. అలా విరిగితే పప్పు అయితే కరెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు పప్పుని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటే మనకు 2-3 డేస్ పాటు భక్షాలు అయితే నిలువ ఉంటాయన్నమాట. పొడి పొడిలాడుతూ వస్తుంది కదా. అయితే నేను ఎప్పటికప్పుడు తినే మట్టుకే చేస్తానని చెప్పి డైరెక్ట్గా అయితే చిల్లుల గిన్నెలో వేసేసి వాటర్ అంతా పోయేలాగా ఉంచేసి ఇలా మిక్సీ అయితే పట్టేశాను. ఇందులోనే పప్పు మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీలు అయితే వేశాను. బెల్లం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పులోనే బెల్లం తురుముకున్నది వేసేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకుంటే బెల్లం అంతా కరిగిపోయి పప్పు కొంచెం ముద్దలాగా తయారవుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇదంతా కూడా చల్లారిన తర్వాత భక్షాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ముద్ద అవ్వాలన్నమాట. పిండి కొంచెం లూజ్గా ఉండాలి, పూర్ణం అనేది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా భక్షాలు అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా ఈజీగా చేసుకోవచ్చు. పిండి చూసారు కదా, గిన్నె నుండి సపరేట్ వచ్చేలాగా అయితే మనం కలిపేసుకోవాలి. కొంచెం సాగినట్టుగా ఉండాలన్నమాట. ఇలా బాల్స్ అన్నీ కూడా కొంచెం మీడియం సైజ్ అయితే తీసుకొని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలన్నమాట. కొంచెం స్ప్రెడ్ చేస్తే చాలు పిండి. ఇలా పొడి పిండి అద్దుకుంటూ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. నేనైతే నేతి భక్షాలు అయితే చేస్తున్నాను. నెయ్యి 2 వైపులా వేసి అయితే కాల్చేసి భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నలుగురికి సరిపడనే కాబట్టి మనిషికి 1 చొప్పున చేస్తాను. ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు చేసి పెడతాను అనమాట. అందుకోసం అయితే ఎవరు తినే అన్ని వాళ్ళకైతే చేసి పెడతాను. ఇలా ఒక చపాతీలాగా మందంగా ఒత్తుకున్న తర్వాత పూర్ణం అయితే ఒక బాల్ లాగా తీసుకోవాలి. తీసుకొని చపాతీ మీద పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తిప్పుకుంటూ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా తీసేసుకొని ఇక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటే పిండితో అలా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. మనము ఇలా క్లోజ్ చేసింది కింది వైపు ఉండాలి. పొడి పిండి చల్లుకొని ఇదంతా కూడా మనము ఇలా పాముకుంటే మంచిగా నీట్గా భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. మనకు ఇక్కడ బెల్లం కానీ పప్పు కానీ అక్కడక్కడ కనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ మనము ఈ భక్షాలను 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎక్కడ కూడా మనకు బయటికి పొంగినట్టుగా అంటే బెల్లం అనేది కక్కినట్టుగా ఉండదన్నమాట. ఈ పిండి రేక్ అనేది మందంగా అవుతుంది కాలిన తర్వాత. ఇలా అన్ని భక్షాలన్నీ కూడా రెడీ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి.
ఇలా భక్షాలన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా కాల్చుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకొని రెండు వైపులా కూడా కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి నేతి భక్షాలు. నెయ్యి అవైలబుల్గా లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నాకు నెయ్యి ఉంది కాబట్టి ఇంట్లో, అందుకోసం అయితే నెయ్యితో అయితే చేస్తున్నాను. భక్షాల కోసమైనా సరే నేను నెయ్యి అప్పటికప్పుడు తెచ్చైనా కూడా చేస్తాను అనమాట. ఇలా భక్షాలన్నీ కూడా రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకున్న తర్వాత వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. మేమైతే ఊర్లో మర్రి ఆకులలో లేదంటే మోదుగా ఆకులు ఉంటాయి కదా, విస్తారాకుల్లో పచ్చి ఆకుల్లో అయితే తినేవాళ్ళం. చాలా బాగా అనిపించేది. పచ్చడి కూడా అలాగే ఆకు ఒకవైపు పుల్లతో కుట్టేసి డొప్పలు అంటారనమాట, వాటిల్లో అయితే పచ్చడి పోసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేవాళ్ళం అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.